ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత కాదు పొందాల్సింది, మనసు నుండి ప్రశాంతత. మానసిక ప్రశాంతత అంటే మనోలయం, మనసు నుండి ప్రశాంతత అంటే మనోనాశనం. అదే అంతిమ గమ్యం. మరి ఈ ధ్యానం 10 నిమిషాలో 20 నిమిషాలో 30 నిమిషాలో చేసుకోవటం అనేది ఒక కార్నర్ ఆఫ్ ద హౌస్, ఒక మూలను కూర్చొని చేసుకోవడం ఒక పద్ధతి. మరి మిగతా 24 గంటల్లో మిగతా సమయంలో ఏం చేయాలంటే డైనమిక్ మెడిటేషన్ చేయాలి. దాన్ని చరధ్యానం అంటే చేసే పని యందు మాత్రమే దృష్టి ఉంటూ ఏ పనికి అంటకుండా, ఫలితానికి అంటకుండా చేయడం అనేది అది కూడా ధ్యానమే. మరి ఆ 20 నిమిషాలు 10 నిమిషాల్లో ధ్యానం, ఆ 10 నిమిషాల ధ్యానం సరిగ్గా కుదరట్లేదని అనేక మందికి వాళ్ళ కంప్లైంట్ ఉండవచ్చు. దానికి కారణం ఏంటంటే ఆ 10 నిమిషాల్లో లేదు, దానికి సొల్యూషను 23 గంటల 50 నిమిషాలు మనం జీవితం ఎలా గడుపుతున్నామో దాన్ని బట్టి ఈ 10 నిమిషాలు ఆధారపడింది. కాబట్టి ఆ 23 గంటల 50 నిమిషాలే అతి ముఖ్యం ఈ 10 నిమిషాల కంటే కూడా. అక్కడ తపస్సు, బ్రహ్మచర్యము, నియమాలు, గురు శుశ్రూష, జ్ఞానము, పురాణ ఇతిహాస శ్రవణాలు, ఇవన్నీ ఎందుకు అనంటే అక్కడ మైండ్ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే హృదయంలో ఉన్న చెత్త పోవాలి, చిత్తశుద్ధి అన్నారు దాన్ని. ఆ చిత్తశుద్ధి కావాలి అంటే నిష్కామకర్మ చేయవలసి ఉంటుంది, అంటే ఫలితంతో ఆశించకుండా. అది మన వల్ల కాదు కాబట్టి ఎప్పటికప్పుడు గురువుతో సత్సంగం, అదే ఇగో వీళ్ళు చేస్తున్నారు రామ్ లక్ష్మణులు, ఎప్పటికప్పుడు గురువులతో సత్సంగం. ఇక వీరి గురించి ఒక విషయం చెప్పాలి. జనరల్గా ఎవరైనా మానవుడైన వాడు పుడితే సాధించగలిగింది, సాధించవలసింది 4 చతుర్విధ పురుషార్థాలు: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అందులో అతి కష్టమైనది మొట్టమొదటిది ధర్మం. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా బతకటం. అది వీళ్ళు సాధించారు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా బతుకుతున్నారు, బాగుంది. అర్థం, అందరికీ ఇష్టమైన, అక్కడే కష్టం ఉన్న రకరకాల న్యాయం అన్యాయ మార్గాల్లో సంపాదిస్తూ ఉంటారు అనేక మంది. కానీ అన్యాయ మార్గ విత్తేన అన్యాయేన వినశ్యతి అన్నట్టుగా అన్యాయ మార్గంలో సంపాదించింది అన్యాయంగానే పోతుంది, అందరికీ తెలిసిందే. వీళ్ళు కష్టపడి న్యాయంగా సంపాదించారు కాబట్టి అర్థం కూడా వీళ్ళు సాధించినట్టే ధార్మికంగా. ఇక మూడోది కామము, అంటే కోరికలు. ధర్మానికి అర్థానికి ముడిపడి ఉన్న ఆ అంబరిల్లా కింద ఉన్న కోరికలు మాత్రమే, అవసరాల మేరకు మాత్రమే జీవితాన్ని గడుపుతున్నారు వీళ్ళు. అసలు ఈ మూడు శాస్త్రబద్ధంగా అంటే చాలా జాగ్రత్తగా ఈ మూడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా న్యాయంగా ఈ మూడింటిని సాధించటమే అసలు అయ్యే పని కాదు. ఇవాల్టి రోజున, ఇవాల్టి కలియుగంలో చాలా గొప్ప విషయం ఈ మూడింటిని ఇలా వీళ్ళు సాధించగలగటం. ఈ మూడే కాకుండా ఇంకా ఆత్మజ్ఞానం కావాలి, మోక్షం కావాలి అనుకోవటం మరి అత్యాశ కాదా? కాదు, ఎందుకంటే అది మన భారతీయుల యొక్క హక్కు కాబట్టి. ఎందుకనంటే నేను విన్నాను, మనకి భీష్మ పితామహులు లాంటి సదానందగిరి యోగి మహారాజ్జీ ఆయన మీ పిఎంసి ఛానల్లో అని చెప్తుంటే విన్నాను. భారతీయులు అంటే భా అంటే ప్రకాశం, వెలుగు, అందులో రతించే వాళ్ళు, అంటే జ్ఞానం యందు రతి ఉన్న వాళ్ళు భారతీయులు. వాళ్ళ యొక్క జన్మ హక్కు ఆత్మజ్ఞానం కాబట్టి ఆ మోక్షం అనేది వీళ్ళు అర్హత సంపాదించి సత్సంగం ద్వారా అనేక మంది గురువుల ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటూ వాటిని ఏమాత్రం మర్చిపోకుండా, ఎప్పుడు ఏ విషయం కొన్ని సంవత్సరాల క్రితం చెప్పినా కూడా అది మళ్ళీ మనకే అప్పచెప్పే అంత మెమరీ ఉన్న మహానుభావులు వీళ్ళు. మనలో అనేక మందికి వైటమిన్ జి ఉంది, అదే మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. వైటమిన్ జి అంటే విటమిన్ గాసిపింగ్, అది లేదు మనకి నిద్ర పట్టదు. అది వీళ్ళకి లేదు, అది ఆశ్చర్యం. ఎక్కడ కూడా గాసిపింగ్ లేదు, కలిసిన అనుభవంతో చెప్తున్నాను అనమాట. అట్లానే ఇందాక శ్రీ భిక్షమయ్య గురూజీ ప్రసంగం వినటం జరిగింది, ఎంతో ఆనందం ఉన్నది. చాలా తారాస్థాయిలో ఉన్న విషయాలని చెప్పారు. వీరి ప్రసంగం విన్న తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, జనరల్గా యోగులు 2 రకాలు: భావ ప్రత్యయ యోగులు, ఉపాయ ప్రత్యయ యోగులు. భావ ప్రత్యయ యోగులు అంటే పుట్టుకతోటే ఆ స్థాయి ఉన్న యోగులు అనమాట. ఉపాయ ప్రత్యయ యోగులు అంటే అనేక సాధనల ద్వారా తనను తాను ఒక చెక్కిన వజ్రంలాగా చేసుకుని ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే వాళ్ళు.
ఈయన భావ ప్రత్యయ యోగ అని చెప్పి నా నమ్మకం. చిన్నప్పుడు విన్నాను, వీరి క్లాసుకు కూడా నేను వెళ్ళినట్టు నాకు గుర్తు. వీరు జువాలజీయో బాటనీయో లెక్చరర్. మీరు జువాలజీ 6 నెలలు మీరు కేవలం 2.5 గంటలో 3 గంటలు మాత్రమే మీరు నిద్రపోయారు పరీక్షల గురించి అని చెప్పని మీరు చెప్తుంటే నేను విన్నాను. కొన్ని 15 సంవత్సరాల క్రితం అనుకుంటాను. అది గుర్తొచ్చింది. ఇలా వారి పక్కన అలాగే మన సౌరపీఠాధిపతి హిమాలయ యోగి ప్రభాకర్ యోగిజీ గురు సమ్మేళనంలో మనందరికీ కూడా ఒక అదృష్టం ఏంటంటే వీళ్ళందరూ అంత ఈజీగా దొరకరు. వీళ్ళందరూ కపటలు అంటే చూడటానికి ఒక రకంగా ఉంటారు, కామ్గా ఉంటారు, కానీ వీళ్ళు మన పేషెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటారు నిరంతరం. ఎందుకంటే మన అర్హతని టెస్ట్ చేయడం, మన పేషెన్స్ని టెస్ట్ చేయడం అంటే మనకి ఏదన్నా ఒక టెక్నిక్ ఇవ్వాలన్నా, ఒక మంత్రం ఇవ్వాలన్నా, ఒక మెడిటేషన్ నేర్పించాలన్నా, ఇంకేదన్నా చేయాలన్నా అంత ఈజీగా ఇవ్వరు. ఎందుకంటే అర్హత లేని వాడికి ఇస్తే ఉపయోగం లేదు కాబట్టి. కానీ ఇక్కడ మన అందరి అదృష్టం ఏంటంటే మహానుభావులందరినీ ఒకే చోట కలిపిన రామ్ లక్ష్మణులు. వీళ్ళ దృష్టి మన మీద పట్టడమే మన అదృష్టం. ఎందుకంటే మహాత్ముల దృష్టి పడినప్పుడు ఏమవుతుందంటే మనకే తెలియదు మనలో ఉన్న ఏ చెడు సంస్కారాలు అంతమయ్యి మంచి సంస్కారాలు బాగుపడతాయి అనేది మనకి తెలియదు. అలాంటి ఎన్నో కైలాస పరిక్రమణలు చేసిన శ్రీ ప్రభాకర్ యోగిజీ, అలాగే మన సదానంద్ మహారాజ్జీ, అలాగే లక్ష్మణానంద గురూజీ, శ్రీ భిక్షమయ్య గురూజీ, వీరందరి పద్మాలకు నమస్కరిస్తూ, అలాగే వసుధైక ఫౌండేషన్ శ్రీ నాగేంద్ర గారు. వసుధైక ఫౌండేషన్, వసుదైవ కుటుంబం మన భారతీయ సిద్ధాంతం. ఇంట్లో చిన్నపిల్లాడి నుంచి కూడా అది చిన్నపిల్లలకు కూడా అది తెలుసు. వసుదైవ కుటుంబం ఎవడు చెప్పక్కర్లేదు, అదే భారతీయ గొప్పతనం. ఎందుకంటే చిన్నపిల్లాడికి ఏదైనా బిస్కెట్ ఇచ్చి చూస్తే ఎవరన్నా వెళ్తే ముందు ఆ సగం బిస్కెట్ తుంపిస్తాడు, అదే వసుదైవ కుటుంబం. అట్లానే ఇంట్లో వాళ్ళ పక్షులకి, పావురాలకి, అనేక మంది భారతదేశంలో వాళ్ళంటే విల్ ఫీడ్ ఎవ్రీథింగ్ విచ్ డిపెండ్ ఆన్ అస్. వసుదైవ కుటుంబం అందరినీ మంచిగా చూసుకోవాలనే ఒక సంకల్పం అనమాట. అటువంటి వసుదైవ కుటుంబం నాగేంద్ర గారికి, అలానే చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ రామ్ లక్ష్మణ్ సోదరులకు, యాంకర్స్కి, అలానే ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ, మీడియా వారికి అందరికీ కూడాను నా యొక్క ప్రత్యుత్థాన నమస్కారములు తెలియజేస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.